Hi guys, welcome to TGPSC Vyasa. This is your mentor Gnaneshwar. Here we are going to discuss about a science and technology topic called ham radio. ఎందుకు న్యూస్లో ఉందంటే యూఆర్ రావ్ స్పేస్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు వాళ్ళు ఒక స్టూడెంట్ ఆస్ట్రోనట్ ఇంటరాక్షన్ అనేది జరిపించారు. దీంట్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న మన ఇండియన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా ఎవరైతే 41 years తర్వాత సెకండ్ ఇండియన్ ఇన్ స్పేస్ ఆఫ్టర్ రాకేష్ శర్మ హీ డైరెక్ట్లీ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ త్రూ దిస్ హ్యామ్ రేడియో. మీరు ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే ఏది దే ఆర్ టాకింగ్ విత్ ఆర్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా అనమాట. సో ఈ హ్యామ్ రేడియో అంటే ఏంది, హ్యామ్ రేడియో ఎలా వర్క్ అవుతుంది, హ్యామ్ రేడియో కావాలంటే ఏ ఏజ్ లిమిట్ మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు అండ్ హౌ దిస్ హ్యామ్ రేడియో హెల్ప్డ్ ఇన్ ఇండియన్ స్పేస్ జర్నీ అనేది చూద్దాం. సో ఈ హ్యామ్ రేడియో అనేది ఒక ఎమెచ్యూర్ రేడియో. సో మనము ఇక్కడ వర్డ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎమెచ్యూర్ రేడియో అంటున్నాం. ఎమెచ్యూర్ అంటే ఒక కన్వెన్షనల్ టెక్నాలజీ. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విచ్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు యూజ్లో ఉంది కన్వెన్షనల్ టెక్నాలజీ అయినా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎందుకు యూజ్లో ఉందనేది మనం ఈరోజు నేర్చుకుంటాం అనమాట. సో ఈ హ్యామ్ రేడియో అనేది ఇట్స్ ఫార్మ్ ఆఫ్ రేడియో కమ్యూనికేషన్ పడుతుంది. వేర్ ఇట్ విల్ యూస్ కన్వెన్షనల్ యాంటీనా యాజ్ వెల్ as ట్రాన్సీవర్. ఓకే, దీని ద్వారా మనం లోకల్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్ as స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది చేస్తాము. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఎడ్యుకేషనల్ పర్పస్లో యూజ్ అవుతుంది, ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ అవుతుంది, ఎక్స్పెరిమెంటల్ పర్పస్లో యూజ్ అవుతుంది. సో ఈ హ్యామ్ రేడియో అనేది కావాలంటే మినిమం 12+ years ఉండాలి అండ్ ఈ లైసెన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇస్తారు. ఇది మన హ్యూమన్ స్పేస్ జర్నీలో ఎప్పటి నుంచి యాక్టివ్గా యూజ్ చేస్తున్నామంటే 1983 నుండి మన ఇది ఆస్ట్రోనట్ స్పేస్ షటిల్ నుంచి ఎర్త్కి కమ్యూనికేట్ కావాలంటే ఈ హ్యామ్ రేడియోని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇండియా విషయంలోకి వస్తే ఈ హ్యామ్ రేడియో అనేది ఎమర్జెన్సీ పర్పసెస్ లైక్ మన డిజాస్టర్ సినారియోస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. లైక్ 2001 భుజ్ ఎర్త్క్వేక్, 2004 ఇండియన్ ఓషన్ సునామీ అండ్ 2013 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్. సో ఈ హ్యామ్ రేడియో డిస్పైట్ బీయింగ్ అన్ old technology, it is being used in international space station because of its reliability, especially in emergency purposes for India. So ఈరోజు ఒక కొత్త టాపిక్ హ్యామ్ రేడియో గురించి నేర్చుకున్నారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు టీజీపీఎస్సీ వ్యాస ఇన్స్టాగ్రామ్ ఛానల్ as well as యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.